శుభోదయం అండి. మేము బార్కోట్ నుంచి మార్నింగ్ 4 కల్లా గంగోత్రికి బయలుదేరుతున్నామండి. ముందు రోజు యమునోత్రి అయిపోయింది. ఇప్పుడు గంగోత్రికి వెళ్తున్నాము. బార్కోట్ నుంచి గంగోత్రికి చేరేసరికి దగ్గర 4-5 అవర్స్ పట్టిందండి. ఇదంతా ఘాటీ రూటే, మొత్తం 4 దాములు ఘాటీ రూటే ఉంటుంది. కాకపోతే గంగోత్రికి బద్రీనాథ్కి కొంచెం టెంపుల్ దగ్గర వరకు వెహికల్స్ వెళ్తాయండి. ఇగో ఇది ఎంట్రన్స్. ఇక్కడికి చేరేసరికి మాకు 10 ఆ టైం అయ్యిందండి. చాలా డేంజర్గా ఉంటాయి ఘాటీలు. చాలా జాగ్రత్తగా తీసుకొస్తారండి డ్రైవర్స్. చాలా స్లోగా కూడా తీసుకొస్తారు. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనం టోకెన్స్ తీసుకోవాలండి. మనం ఎంతమంది ఉంటే అంతమంది లైన్ కట్టవలసిన అవసరం లేదు. ఎంతమంది ఉన్నా ఒక్కరు వెళ్ళి టోకెన్ తీసుకుంటే సరిపోతుంది. లోనికి ఎంట్రన్స్ అంటే మనం ఎంతమంది వచ్చామో అక్కడ కౌంటింగ్ కోసమే ఇవన్నీని. ఇక్కడి నుంచి లోపలికి ఒక 3-4 కిలోమీటర్స్ బై వాక్ ఉంటుంది. నడవలేని వాళ్ళకు వీల్ చైర్స్, పిట్టూలు ఉంటాయండి. అవి మనం డబ్బులు మాట్లాడుకోవడమే. ఓపుకున్న వాళ్ళు నడుస్తారు. చాలామంది నడలేరు కదా. ఈ తోపొడుగున షాపులు ఉంటాయండి. మేము అక్కడ టిన్నులు ఏమి అమ్మరేమనుకొని బాటిల్సే పట్టుకొని వెళ్ళాము. కానీ అక్కడ వెరైటీ టిన్నులన్నీ అమ్ముతున్నారు వాటర్ కోసం. చిన్నవి పెద్దవి చాలా పెద్దవి అమ్ముతున్నారు. షాపింగ్ అయితే చాలా బాగుంటాయండి. కానీ ఏరియా అంతా చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి గంగమ్మ తల్లి గంగోత్రి. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. గలగలం అనుకొని సౌండ్ మరి ఇంక అడక్కండి. ఎంత హాయిగా అనిపిస్తుందంటే ఆవిడ అలాగ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ సౌండ్కి ఎంత స్పీడ్గా ఫోర్స్గా వాటర్ వస్తుందో గలగలం అనుకుని సౌండేనండి. చాలా బాగుంటుంది. కానీ వాటర్ మాత్రం మరి అంత ఫోర్స్ వల్ల మరి కొంచెం బురదలాగా అనిపించింది. కానీ బాటిల్స్లో పట్టేసరికి మట్టి కిందకి దిగిపోయిందండి. చూడడానికి మాత్రం మరి రాళ్ళల్లో వాటిల్లోని ఆవిడ వస్తారు కదా, అవన్నీ కాటేజ్లండి. చుట్టూ ప్రకృతి మాత్రం చాలా అందంగా ఉంటుంది. అన్ని వేల కిలోమీటర్లో అంత హైట్లో ఆ అమ్మ పుట్టింది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఎంత అందంగా ఉన్నదో. ఆ దూరంగా మంచు కొండలు కనపడుతున్నాయండి. చాలా దూరంగా ఉన్నాయి. ఎటు చూసినా కొండలే కనబడతాయండి. కొండనకతల కొండ అన్ని కొండలే. ఆ చివరిని కొంచెం మంచు కొండలు కనపడతాయి. కానీ వాతావరణం చాలా బాగుంటుందండి. ఏదైనా వర్షం పడినంత వరకు, వర్షం పడితే మాత్రం ఎంత అందంగా ఉంటుందో అంత బీభత్సంగా కూడా ఉంటాయండి. ఇక మా ఆయన గారు నేను గంగమ్మ తల్లికి బ్లౌజ్ పీసు, పసుపు, కుంకుమ అన్నీ గంగమ్మ తల్లికి వేద్దామని నీటిలోకి దిగామండి. కానీ వాటర్ చాలా చల్లగా, అసలు కాలు పెడితే కొరికేస్తుందేమో అనేంత చల్లగా ఉందండి. దిగి 2 నిమిషాలు కూడా నిలబడలేకపోయాము. మేమైతే స్నానం చేయలేదు. కొంతమంది స్నానం చెంబుడు నీళ్ళు గమ్మున వేసుకొని వచ్చేవారండి. ఇలా 2 నిమిషాలు కాలు పెట్టి దిగేసి బయటకు వచ్చేసరికి ఒక పావుగంట వరకు అస్సలు మాకు కాళ్ళు చేతులు అస్సలు పనిచేయలేదండి. అంత చల్లగా ఉంది వాటర్ మాత్రం. అంతే ఫోర్స్గా కూడా ఉందండి. కానీ అక్కడ రాడ్లు, చైన్లు అన్నీ సెక్యూరిటీకి బాగానే ఉన్నాయి. దిగి పసుపు కుంకుమ అమ్మవారికి వదిలేసి అతను వెంటనే వచ్చేసారు. అసలు 2 నిమిషాలు నిలబడలేపారు అతను. నేనే కొంచెం ఆ బాటిల్కి మా ఫ్రెండ్ వాటర్ పట్టమన్నారని నేను పట్టాను. అస్సలు కాళ్ళు చేతులు పనిచేయలేదు ఒక పావుగంట వరకును. కానీ అటు సైడ్ భాష వచ్చేవాళ్ళు మాత్రం ఎంత చక్కగా చేసేస్తున్నారండి. అది చేసినా సరే వాళ్ళు కూడా కొంతమందికి బ్రీతింగ్ అందలేదు. ఆ చల్లనీళ్ళు ఒక్కసారి తలబంధించి పోసుకునేసరికి మరి మేము మాత్రం కాళ్ళు చేతులే కడుక్కున్నాము. కడుక్కొని ఇంకా ఒక పావుగంట వరకు అసలు పని చేయలేదండి. అలాగ జామ్ అయిపోయినట్టు అయిపోయి చేతులు కాళ్ళు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. అక్కడి నుంచి ఇంకా జనం పెరిగిపోయారండి. చాలా పెద్ద క్యూ ఉంది. ఈ టర్నింగ్ అంతా తిరగాలి. ఇదంతా లైన్లో ఉండేటప్పుడు గోడకున్న పెయింటింగ్లండి. భగీరథుడు గంగాదేవిని భూమి మీదకి ఎలా తీసుకొచ్చారు అనేది ప్రతిదీ కూడా ఆర్ట్లో వేసి చాలా బాగా చూపించారు ఇక్కడ. ఇక గంగమ్మ తల్లి భగీరథుడు వెనకాతల గల్లు గల్లు అనుకొని ఎలా దిగేటట్టు ఎంత బాగా పెయింట్ చేశారండి. చాలా బాగున్నాయి ఇవి. భగీరథుడి పూర్వీకులకి మోక్షం కోసం గంగాదేవిని భూమి నుంచి దివికి తీసుకొస్తారండి. కానీ ఆవిడవి ముందే అంటారు, నన్ను తట్టుకోవడం ఈ భూప్రపంచంలో ఎవరి వల్ల కాదు, నువ్వు తట్టుకోగలిగితే చెప్పు వస్తానని అడుగుతారటండి. అప్పుడు భగీరథుల వారు
పరమేశ్వరుడికి ప్రార్థిస్తే పరమేశ్వరుడు అతన్ని జటాజూటంలో ఆవిడని బంధించి ఒక దారి వదులుతారండి. ఆ దారిని భగీరథుడు భూమి మీద తీసుకొస్తే ఆ చిన్న దారే ఇంత నదీ ప్రవాహం అంటే అసలు ఆవిడ డైరెక్ట్గా భూమి మీద పెడితే మొత్తం ప్రపంచం అంతా మునిగిపోతుందేమోనండి. అంత ప్రవాహం అండి. చాలా ఫోర్స్గా వాటర్ అవుతుంది. కూలింగ్ అయితే చాలా కూలింగ్గా ఉందండి వాటర్లో కాలు పెడితే మాత్రం. కానీ అలా చూస్తూనే ఉండాలనిపించిందండి. అంత హాయిగా అనిపించింది. అటు సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్స్ అవన్నీ జరుగుతున్నాయండి. వర్కర్స్ మాత్రం ఎలా చేస్తారో వాళ్ళకి 2 చేతులు పెట్టి దండం పెట్టొచ్చండి. ఆ నీటిలో దిగి రాళ్ళని వాటిని అలా సైడ్ చేసుకొనే ఉంటున్నారు వాళ్ళు అక్కడ వర్కర్స్ మాత్రం. ఇంకా గుడి లోపల దగ్గరలోకి వచ్చామండి. ఇది గుడి లోపల ఎంట్రన్స్ ఇది. ఇక్కడ శిల్పాలు గట్టా బాగున్నాయి. చాలా బాగా కలర్ఫుల్గా చేశారు ఇక్కడ పెయింట్ అదేసి. ఈ లోపలికి వచ్చేసరికి ఇంకా రద్దీ ఎక్కువైపోయిందండి. అంతా ఎవరి హడావిడాలది తోసేస్తున్నారు. కొంచెం ఫోన్ కూడా డిస్టర్బ్ అయ్యింది మాది. ఇక మాటికి వీడియో కొంచెం కదిలిపోతుంది. అయినా సరే కొంచెం జాగ్రత్తగా పట్టుకున్నాను. అదేనండి ఆ వైట్గా కనిపించిందే గంగమ్మ తల్లి టెంపుల్. చాలా జనం అయితే లోపల ఉన్నారు. సెక్యూరిటీ మాత్రం మిలిటరీ వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారండి. ఎంతమంది ఎన్ని వేల జనాలు ఉన్నా సరే దర్శనాలు మాత్రం చాలా బాగా అయ్యాయి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ వరకు కూడా ఫొటోస్ వీడియోస్కి అలౌ చేశారు. లోపల మాత్రం అలౌ చేయలేదు. అందుకే బయటే అందరూ ఎవరి చేతిలో చూసినా దేవుడి మీద భక్తి కన్నా ఫోన్లో పట్టుకొనే చూస్తున్నారండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం అక్కడి నుంచి వీడియో కాల్స్ చేసి ప్రతి టెంపుల్ దగ్గర నేను చూశాను. అందరికీ కూడా అక్కడి నుంచి దర్శనం చేయించారండి. అదొకటి సరదా అనిపించింది నాకు. ఇక అందరూ కూడా ఎవరి చేతిలో చూడండి సెల్లే ఉంటుంది. దర్శనం అయితే చాలా బాగా అయిందండి మాకు. లోన అమ్మవారు అయితే ఒక మనిషి నిలబడేటట్టే ఉంటారండి. మేము వెళ్ళిన రోజు అయితే వైట్ సారీ కట్టారు. ముక్కుకు నత్తు పెట్టుకొని అమ్మ ఎంత ప్రశాంతంగా ఎంత అందంగా ఉన్నారండి. గుడి దగ్గరికి వచ్చాము మేము. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఒక మిలిటరీ అతను ఉన్నారండి. అతన్ని అడిగాము ఏంటండి ఆ సైడ్ ఇంకో తోవ ఉందనంటే అది పిచ్చోళ్ళకి తోవ అన్నారండి. నవ్వుకున్నాం మేము. అంటే అది విఐపీల దర్శనం అటండి, అక్కడ కూడా ఉన్నాయట. కానీ ఎవరు వెళ్ళినా అక్కడి వరకేనండి. అక్కడి నుంచి అంతా ఒకటే తోపులాట. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని 2 సార్లు దర్శనం చేసుకున్నామండి. చాలా బాగా దర్శనం అయింది. చాలా ప్రశాంతంగా ఉన్నారు అమ్మవారు. దర్శనం అయిన తర్వాత గుడి ప్రాంగణంలోనే బయటకు వచ్చి ఇక చుట్టూ ఎంత అందంగా ఉన్నాయంటే కొండలు అన్నీని కెమెరాలోనైతే ఏది బంధించలేమండి. ఏదో చిన్న ఆశతో తీసి అందరికీ చూపించాలనే దీని మీద తీసాం కానండి అస్సలు ఆ అందం వర్ణించడానికి లేదు. ఇక గుడి సైడ్ నుంచి అండి ఇది కొంచెం జూమ్ చేసి తీశాను. చాలా బాగుంటుందండి గుడి మాత్రం. చుట్టూ కొండల మధ్యన వైట్గా టెంపుల్ ఉంటుందండి. ఆ పక్కనే ఇగో కేదారేశ్వరుడు లింగం ఉంది. అక్కడ పట్టిన గంగమ్మని తీసుకుని వెళ్ళి ఇక్కడ కొంచెం అభిషేకం చేయించానండి. లోన పంతులు గారు ఉన్నారు, చేయించొచ్చాను అన్నారు, చేయించాను. చాలా బాగా అయింది దర్శనాలన్నీని. ఇదిగోండి లోపల చిన్న శివలింగం, కేదారేశ్వరుడు లింగం ఇక్కడ ఒకటి పెట్టారటండి. ఇది టెంపుల్ ఫోటో, మొత్తం ఒరిజినల్ ఫోటో అండి. అంతా చాలా బాగా అయిపోయిందండి. అందరూ కూడా చాలా సాటిస్ఫై అయిపోయాం దర్శనాలు అయినందుకు. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.